మనము హైదరాబాద్లో తిరగలేనటువంటి పరిస్థితి మనకు వస్తుంది. రేపు హైదరాబాద్ సిటీ అని చెప్పుకోవడానికి కూడా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది. కాబట్టి హైదరాబాద్ సిటీని ఇంకా ట్రాఫిక్ లేకుండా ఏమైనా బయట ఏదో ఇంతకుముందు నాకు గుర్తుంది, గతంలో మన ట్రాఫిక్ సంబంధించి ఇతర ప్రాంతాలకు పంపించారు అధ్యక్ష. ట్రాఫిక్ను నిర్మూలించాలంటే మనం ఏం చేయాలి, ట్రాఫిక్ నిర్మూలనకు మనం ఈ ప్రభుత్వం చేయాల్సినటువంటి అవసరం ఏముందని ఆ రోజు మేము కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మేము చూసినాం అధ్యక్ష. ఈరోజు ఇప్పటికే కొన్ని ఫ్లైఓవర్లు కొన్ని కట్టినటువంటి మాట వాస్తవం, కానీ అది ఎక్కడ సరిపోని పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు 31 ఫ్లైఓవర్లకు 17 అండర్ పాస్లు నిర్మించేటువంటి ప్రతిపాదనలు ఉన్నాయి. ఇవి అతి త్వరలో ఇది ఎంత తొందరగా పూర్తి చేస్తే హైదరాబాద్ నగరానికి ఎంత మంచి జరుగుతుందని కూడా మీ ద్వారా నేను మనవి చేస్తున్నా. అందుకే దాదాపు 7,000 కోట్ల రూపాయల అంచనాలు ఈ యొక్క ఫ్లైఓవర్ల గురించి పెట్టిండ్రు. 7,000 కాదు అధ్యక్ష, 10,000 అయినా చెయ్యకపోతే ఇక్కడ నివసించడమే కష్టమవుతుంది అనేటువంటి మాట కూడా మీకు మనవి చేస్తున్నా. ఇది హైదరాబాద్ నగరంతో పాటుగా మనం చూస్తున్నాం, ఈరోజు వరంగల్ కానీ, నిజామాబాద్ కానీ, ఖమ్మం కానీ పెద్ద పెద్ద పట్టణాలుగా మారినాయి. అక్కడ కూడా మనం ఈ యొక్క ట్రాఫిక్ వ్యవస్థను ఇప్పటి నుండే మరి సరైనటువంటి మార్గంలో పెట్టాలని మీ ద్వారా కోరుకుంటూ, ఈరోజు కొత్త మున్సిపాలిటీల అధ్యక్ష, కొత్త మున్సిపాలిటీలు ఇచ్చిండ్రు అధ్యక్ష. మీ దగ్గర ఇచ్చిండ్రు, నా దగ్గర ఇచ్చిండ్రు, రాష్ట్రం అంతా ఇచ్చిండ్రు కానీ ఆడ ఏం లేదు అధ్యక్ష. ఉన్నదంతా ఊడ్చుకొని ప్రభుత్వ ఖాతాలో జమ చేసుకొని వాళ్ళకి జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిని ఈ మున్సిపాలిటీలలో తెచ్చిర్రు. అంటే మీరు అర్థం చేసుకునే అధ్యక్ష, ప్రజల మీద ప్రేమ ఉందా, ప్రభుత్వ అకౌంట్లో డబ్బులు రావడానికి ప్రేమ ఉందా, ఉన్న డబ్బును తీసుకొచ్చి ఖర్చు పెట్టిండ్రు ఎందుకు అని మేము అడిగితే ఎక్కడ జవాబు కూడా రాలేదు అధ్యక్ష. ప్రభుత్వానికి అక్కడ ఉండేటువంటి మున్సిపాలిటీలకు వచ్చే డబ్బును ప్రభుత్వ ఖాతాలకు ఇప్పటి వరకు చరిత్రలో ఎవరు కూడా మార్చలేదు. మొన్న ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం మార్చింది. ఎందుకు మార్చింది? మీకు ప్రజల మీద ప్రేమ లేదా? మున్సిపాలిటీలను చేసి వదిలిపెట్టి ఆ మున్సిపాలిటీల మీద అప్పులు చేసింది తప్ప ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితిని మున్సిపాలిటీలలో తెచ్చింది అధ్యక్ష. ఏంది అధ్యక్ష? అడిగితేనేమో ఏదో చెప్తున్నారు. ఎలక్ట్రిసిటీ మా శంకర్ గారు అడుగుతున్నారు. నిజంగా అధ్యక్ష, మాకు రంగారెడ్డి జిల్లాలో మున్సిపాలిటీలు చాలా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాతో పాటుగా రాష్ట్రం అంతా కూడా మున్సిపాలిటీలు అయినాయి. అసలు మున్సిపాలిటీలను తెచ్చుకుంటే ఎందుకు అధ్యక్ష? అప్పులు చేయడానికా? లేకపోతే మా డబ్బులన్నీ మున్సిపాలిటీలలో ఉన్న డబ్బులు తీసుకొని ప్రభుత్వ ఖాతాలలో జమ చేయడానికా? అక్కడ ప్రజలు లేరా నివసించడానికి? ఆ ప్రజల సొత్తంతా ఒక రోడ్ వేయకుండా, ఓ డ్రైన్ కట్టకుండా, ఓ మోరి కట్టకుండా, ఒక లైట్ వేయకుండా అస్తవ్యస్తం చేస్తే ఎవరు అధ్యక్ష బాధ్యత? ప్రభుత్వమే కదా తీసుకోవాల్సింది. మీరు స్ట్రీట్ లైట్ వేయాలంటే, ఒక స్తంభం వేయాలంటే, లేకపోతే ఒక విపరీతమైనటువంటి ధరలు పెంచి ఒక కాంట్రాక్ట్కు ఏదో సంస్థ అధ్యక్ష, నాకు ఇప్పుడు గుర్తు రావడం లేదు, మొత్తం వాళ్ళే వేయాలంట కంప్లీట్గా. మొత్తం వాళ్ళ కాంట్రాక్ట్కి ఇచ్చి 100 రూపాయలకు వచ్చేది 1000 రూపాయలు బిల్లు రాసి తీసుకున్నటువంటి పరిస్థితి ఉండి ఆ స్ట్రీట్ లైట్లలో కమిషన్లు దండుకొని ఒకే ఒక కాంట్రాక్టర్కి ఇచ్చి చేతులు దులుపుకున్నది మీరు కాదని అడుగుతున్నా అధ్యక్ష. అందుకే దాన్ని కూడా సరిచేయాల్సినటువంటి, ఆ వ్యవస్థను సరిచేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా మీ ద్వారా మనవి చేస్తున్నా. ఆ మున్సిపాలిటీలకు ఏవైతే హైదరాబాద్ నగరానికి సంబంధించినటువంటి మున్సిపాలిటీలు కాకుండా, గ్రేటర్ హైదరాబాద్ కాకుండా సరౌండింగ్లో ఉండే మున్సిపాలిటీలతో పాటు ఈ రాష్ట్రంలో ఉండే అన్ని మున్సిపాలిటీలకు ప్రభుత్వ నిధులను తప్పకుండా ఇవ్వాల్సిందే. ఇవ్వకపోతే ఇప్పుడైనా ఇబ్బంది జరుగుతుంది అధ్యక్ష. ఎందుకంటే మేము ఇప్పుడు అక్కడ చెప్తున్నాం, మనం కూడా చేయాలి ఇందులో. ఇప్పుడు రంగారెడ్డి జిల్లాలో అధ్యక్ష 40 మున్సిపాలిటీలు ఉన్నాయి అధ్యక్ష. దాదాపుగా గ్రేటర్ హైదరాబాద్ కాకుండా అన్ని మున్సిపాలిటీలలో ఈరోజు జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు అధ్యక్ష. హెచ్ఎండిఏ ద్వారా హెచ్ఎండిఏకు నిధులన్నీ పోతున్నాయి. అక్కడ వచ్చే పర్మిషన్లు కానీ, అక్కడ వచ్చే డబ్బు కానీ పూర్తిగా హెచ్ఎండిఏకే పోతున్నాయి. కాబట్టి హెచ్ఎండిఏ పోతే ఆ డబ్బును మళ్ళా తిరిగి
ఆయా మున్సిపాలిటీల నుంచి వచ్చినటువంటి ఆదాయాన్ని అక్కడ ఖర్చు పెట్టడానికి ఈ ప్రభుత్వం చర్య తీసుకోవాలని చెప్పి కూడా నేను మీ ద్వారా కోరుతున్నా. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు చాలా సందర్భాల్లో చెప్పినారు. మొన్న మన రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారికి కూడా నేను ఈ విషయాన్ని చెప్పిన. ఐటీ మంత్రి గారు చెప్పిండ్రు, లేదు మున్సిపాలిటీలకు వచ్చే డబ్బును తప్పకుండా మీ మున్సిపాలిటీలలో గతం వచ్చే డబ్బు మీకు రాలేదు, రేపు వచ్చే రోజుల్లో తప్పకుండా నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మీ రంగారెడ్డి జిల్లాకు రావాల్సిన డబ్బును, మున్సిపాలిటీలకు రావాల్సిన డబ్బును తప్పకుండా ఉడా ద్వారా అభివృద్ధి చేయడానికి, లేకపోతే ఉడాన్ని నిధులు ఇప్పించడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తామన్నారు. నేను మంత్రి గారిని కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతున్నా అధ్యక్ష. కొత్త మున్సిపాలిటీలన్నిటికీ కూడా 4,500 కోట్ల రూపాయలు ఉన్నట్టుగా అక్కడ డ్రైనేజ్ వ్యవస్థ కానీ, మంచినీటి వ్యవస్థ కానీ, అక్కడ ఉండే రోడ్ల వ్యవస్థ కానీ, స్ట్రీట్ లైటింగ్ వ్యవస్థ కానీ ఇది సరి కావాలి అంటే అక్కడ కూడా అధ్యక్ష హైదరాబాదులో నిండిపోయి, హైదరాబాదులో పట్టని పరిస్థితిలో రోజు రోజుకు మన మున్సిపాలిటీలు హైదరాబాద్ నగరం నుండి ఔటర్ రింగ్ రోడ్ వరకు పెరుగుతున్నాయి అధ్యక్ష. వీటికి మౌలిక సదుపాయాలు లేక అస్తవ్యస్తమైన పరిస్థితిలో ఉన్నాయి. ఆ రోజు ఒక గ్రామ పంచాయతీ ఉంటే ఆ గ్రామ పంచాయతీ 1000 ఓట్లు ఉన్నటువంటి గ్రామ పంచాయతీ ఈరోజు 10,000 ఓట్ల మున్సిపాలిటీలు అయినాయి అధ్యక్ష ఒక్కొక్కటి. అందుకోసం చాలా కష్టమైన పరిస్థితి ఉంది. దీన్ని మనము అధిగమించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. హైదరాబాద్కు ఒక రకంగా, వాళ్ళకు ఒక రకంగా మున్సిపాలిటీల పేరు మీద ఉండి అభివృద్ధి జరగకపోతే రేపు మనలో తప్పు పట్టే పరిస్థితి వస్తుంది. ఎవరో తప్పు చేసిండ్రు కాబట్టి మనము అది కంటిన్యూ చేయాలనుకోవడానికి వీలు లేదు అధ్యక్ష. ఇక్కడ నేను మంత్రి గారిని, ఇక్కడనే మన రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు శ్రీధర్ బాబు గారు ఉన్నారు, నేను మీ ద్వారా కోరుతున్నా, మీరు రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కాబట్టి మమ్మలను, మా ప్రాంతంలో ఉండే ప్రజలను మీరు వెంటనే వాళ్లకు పోయే నిధులు, మున్సిపాలిటీలకి వెళ్ళిపోయే నిధులన్నిటిని కూడా ఆయా ప్రాంతాలకే ఖర్చు పెట్టి వాళ్ళను ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా మీకు నేను మనవి చేస్తున్నా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఇక మన గతంలో మీరు చూసిండ్రు అధ్యక్ష, రంగారెడ్డి గారు కన్క్లూడ్ చేయండి సార్. మన జిల్లా సార్, మీకు వద్దంటూ కూర్చుంటా, నాకేం అబ్జెక్షన్ లేదు. రంగారెడ్డి జిల్లా కాబట్టి కనీసం ఇక జిల్లా గురించి చెప్తా సార్. గత 10 ఏళ్ళ అధ్యక్ష మీరు చూసిండ్రు, 10 ఏళ్లలో ఒక లైటర్ వేసిండ్రు అధ్యక్ష. గ్రామ పంచాయతీల డబ్బులన్నీ తీసుకొచ్చుకున్నారు. గ్రామాలలో ఆఖరకు స్వీపర్లకు కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉంది. మున్సిపాలిటీల డబ్బులన్నీ తెచ్చుకున్నారు, మున్సిపాలిటీల జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉంది. చెప్పినాక మళ్ళీ మీరు మాట్లాడతారు కదా, ఎట్లాగా చెప్పండి అప్పుడు. అందుకే మీరు మోసం చేసింది అక్కడే, అన్నీ అక్కడే చెప్తున్నా. అందుకే కేటీఆర్ గారు అయితే బాగా చెప్పేది. నిజంగా అది చెప్తుంటే నేను అనుకునేది మున్సిపల్ మినిస్టర్ కదా బ్రహ్మాండంగా చేస్తాడేమని. ఒక 5,000 కోట్లు ఇచ్చిండంటే 5,000 కోట్లు తీసుకున్న ఇయ్యలేదు అధ్యక్ష. ఆ మున్సిపాలిటీలను కుదువబెట్టి డబ్బులు తెచ్చి 5,000 కోట్లలో కొన్ని అక్కడ ఉంచుకొని కొన్ని మాత్రమే ఇచ్చారు అధ్యక్ష. ఇప్పుడు మీరు 1 ఇయర్లో ఎంత తేడా వచ్చిందో మీరు పోయి చూడండి ఒకసారి. ఎట్లాగో వస్తారు కదా ఎప్పుడో ఒకసారి నన్ను వాయించడానికి, అక్కడ ఏదైనా మాట్లాడతారు కదా. ఇప్పుడు అప్పుడు ఓడిచ్చిర్రు, ఇప్పుడు మాట్లాడతారు వచ్చి. ఓకే, అదే చెప్తున్నా, అది కూడా చెప్తా. కాంగ్రెస్ ప్రభుత్వంలో అధ్యక్ష అప్పుడు జరిగిన అభివృద్ధి తప్ప అధ్యక్ష మున్సిపాలిటీలకు ఒరిగింది ఏమీ లేదు. మీరు కేవలం మాటలు చెప్పిండ్రు, పని చెయ్యలేదు. కాబట్టి ఇప్పుడైనా మేము చేస్తుంటే మీరు ఇంకా మాకేమన్నా కావాలంటే సజెషన్ ఇవ్వండి తప్ప మీరు మమ్మల్ని అంటే మీకు అది మీకే రివర్స్గా వస్తుంది అనేటువంటి మాట కూడా మీ ద్వారా నేను మనవి చేస్తున్నా. ఏది ఏమైనా నగరంలో ఉండేటువంటి వరదల కారణంగా పేదలు అనేక ఇబ్బందులు పడ్డారు అధ్యక్ష. నగరంలో మీరు ఒకసారి చూసినారు, మన ట్యాంక్ బండ్ నుంచి నీళ్లు వదిలితే అధ్యక్ష కింద మొత్తం
మునిగిపోయి వెహికల్స్ కొట్టుకపోయి వాళ్ళ డోర్లు కొట్టుకపోయి మొత్తం ఇండ్లు కొట్టుకపోయినాయి అధ్యక్ష. ఇంటికి 10,000 20,000 ఇస్తామన్నారు అధ్యక్ష. సైకిల్ పోతే సైకిల్, స్కూటర్ పోతే స్కూటరు, కారు పోతే కారు ఇప్పిస్తామని చెప్తా. ఓట్లు వచ్చినాయి, అప్పుడు ఎలక్షన్ వచ్చింది అధ్యక్ష. మీకు మొత్తం ఇస్తామని చెప్పారు అధ్యక్ష. బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఇద్దరు చెప్పుకుండ్రు. ఎందుకంటే అక్కడ ఓట్లకు సారీ అరే చెప్తా